బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ B3 సబ్జెక్ట్ అండి. యూనిట్ వైజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ అనమాట. జనరల్గా ఇది JNTUK R23 కామన్ టు ఆల్ ఫస్ట్ బీటెక్ స్టూడెంట్స్ అనమాట. ఇక్కడ మనకి పార్ట్ ఏ పార్ట్ బి అనే 2 కాలమ్స్ ఉంటాయి. పార్ట్ ఏ వచ్చేసరికి మనకి బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్టు, పార్ట్ బి వచ్చేసరికి మనకి బేసిక్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అనమాట. ఈ పార్ట్ ఏ నుంచి మనకి 35 మార్కులకి, పార్ట్ బి నుంచి 35 మార్కులు రావడం అనేది జరిగింది. ఈ పార్ట్ ఏలో మనకి 1 మార్క్స్ క్వశ్చన్స్ 5, రిమైనింగ్ 3 యూనిట్లు అంటే యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 ఒక్కొక్క యూనిట్ నుంచి ఎయిదర్ ఆర్ టైప్లో 10 మార్క్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే విధంగా మనకి 3 × 10 30 మార్క్స్ రావడం అనేది జరిగింది. ఓవరాల్గా 5 + 30 35 మార్క్స్ అనమాట. అదేవిధంగా పార్ట్ బి నుంచి కూడా మనకి 1 మార్క్స్ క్వశ్చన్స్ 5 రావడం జరిగింది. రిమైనింగ్ కూడా యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 3 యూనిట్ల నుంచి 10 మార్క్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే విధంగా చాయిస్ పార్ట్ ఉంటుందమ్మా, ఏదర్ ఆర్ టైపు. సో పార్ట్ బి కూడా మనకి 5 + 30 35 మార్క్స్కి రావడం అనేది జరిగింది. యూనిట్ 1 పార్ట్ ఏ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎక్స్ప్లెయిన్ ద వోల్టేజ్ అండ్ కరెంట్ రిలేషన్షిప్ విత్ ఫేజర్ డయాగ్రామ్ ఇన్ RLC. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద సూపర్ పొజిషన్ థియరం విత్ ప్రాబ్లం. సో ఫస్ట్ 2 క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ అటువంటిది కన్ఫామ్గా ఉంటుంది. ఓకేనా. సో 4 సెట్స్లలో కూడా ప్రతి సెట్లలో కూడా ఈ టూ క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ అటువంటిది కన్ఫామ్గా ఉండటం అనేది జరిగిద్ది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ప్రాబ్లం ఆన్ KCL అండ్ KVL. ఫోర్త్ క్వశ్చన్, ప్రాబ్లం ఆన్ ప్యారలల్ సిరీస్ కాంబినేషన్. సో థర్డ్, ఫోర్త్ నుంచి ఓన్లీ ప్రాబ్లమాటిక్ పార్ట్ మాత్రమే. నెక్స్ట్ యూనిట్ 2, ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ DC జనరేటర్. ఇక్కడ మనకి DC జనరేటర్ గురించి మనం నేర్చుకుంటాము. కన్స్ట్రక్షన్, వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ డయాగ్రామ్ పార్ట్, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూస్తాము. సో ఇక్కడ సమ్టైమ్స్ ఏమవుతుందంటే DC మోటార్ గురించి కూడా అడుగుతారు. DC మోటార్ గురించి అడిగినప్పుడు కూడా DC జనరేటర్కి మీరు ఏదైతే చదువుతున్నారో అంటే కన్స్ట్రక్షను అండ్ డయాగ్రాము అండ్ పార్ట్స్ గురించి చదువుతారు కదండి, యాస్టీస్గా DC జనరేటర్ గురించి ఏవైతే చదువుతారో DC మోటార్స్ కూడా అదే మ్యాటరు, అదే పార్ట్స్ అన్నీ కూడా వర్తించడం జరిగిద్ది. కాకపోతే ఇక్కడ DC జనరేటర్కి వర్కింగ్ ప్రిన్సిపల్ ఉంది కదా, ఆ ఒకటి మటుకు DC మోటార్స్కి మారటం అనేది జరిగిద్ది అనమాట. అంటే DC జనరేటర్లో ఒక 4 to 5 లైన్స్ మాత్రమే DC మోటార్లో మారటం అనేది జరిగిద్ది. అంటే వర్కింగ్ ప్రిన్సిపల్ ఒకటే డిఫరెన్స్గా ఉంటుంది, మిగతాదంతా కూడా యాస్టీస్గా ఉండటం అనేది జరిగిద్ది. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆల్టర్నేటర్. ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మూవింగ్ కాయిల్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ ఐరన్. యూనిట్ 3, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ బిల్ ఫర్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్. ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ MCB. ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ విండ్ పవర్ ప్లాంట్. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనకి హైడ్రో పవర్ ప్లాంటు, న్యూక్లియర్ పవర్ ప్లాంటు, సోలార్ పవర్ ప్లాంటు, విండ్ పవర్ ప్లాంట్, ఇవి 4 ఉన్నాయండి. ఈ 4గిట్లో ఏదో ఒకటి కన్ఫామ్గా ఇస్తారు కాబట్టి మనం ఎగ్జాక్ట్గా గెస్ చేయలేము ఇదే వస్తుందని. కాబట్టి మీరు 4 కూడా చదవాల్సి ఉంటుంది. ఎలా చదువుతారంటే రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ హైడ్రో పవర్ ప్లాంట్ అంటే హైడ్రో పవర్ ప్లాంట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కాంబినేషన్ గురించి ఇవ్వచ్చు, లేదంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్, సోలార్ పవర్ ప్లాంట్ యొక్క కాంబినేషన్ ఇవ్వచ్చు, లేదంటే సోలార్ పవర్ ప్లాంట్, విండ్ పవర్ ప్లాంట్ యొక్క డిఫరెన్సెస్ అనేటువంటివి అంటే ఆ రెండింటి యొక్క కాంబినేషన్లో డిఫరెన్సెస్ అనేటువంటివి ఇవ్వచ్చు అనమాట. కాబట్టి ఈ 4 క్వశ్చన్స్కి అంటే హైడ్రో పవర్ ప్లాంట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్, సోలార్ పవర్ ప్లాంట్, విండ్ పవర్ ప్లాంట్, వీటి యొక్క డిఫరెన్సెస్ అనేటువంటివి, అడ్వాంటేజెస్, డిస్అడ్వాంటేజెస్ అనేటువంటివి జాగ్రత్తగా చూసుకుంటే మనం ఈజీగా అటెంప్ట్ అనేటువంటిది చేయొచ్చు. నెక్స్ట్ పార్ట్ బి అంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనమాట. ఓకేనా. యూనిట్ 1, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ PN జంక్షన్ డయోడ్ అండ్ ఇట్స్ VI క్యారెక్టరిస్టిక్స్ అండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అంటే ఈ క్వశ్చన్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి మీరు చూసుకోవాలి.
నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ జీనర్ డయోడ్ అండ్ ఇట్స్ విఐ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. అంటే ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండి, దాంతోపాటుగా దీనికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మీరు చూసుకోవాలి. థర్డ్ క్వశ్చన్, సిఈ, సిసి, సిబి కాన్ఫిగరేషన్స్ ఆఫ్ బీజేటీ అనమాట. యూనిట్ 2, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఆర్సి కపుల్డ్ యాంప్లిఫైయర్ విత్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనమాట. థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద బ్లాక్ డయాగ్రమ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ సిస్టమ్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సింపుల్ జీనర్ యాజ్ ఏ వోల్టేజ్ రెగ్యులేటర్. యూనిట్ 3, ట్రూత్ టేబుల్ ఫర్ లాజిక్ గేట్స్, కన్వర్షన్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్, డెసిమల్ టు బైనరీ, డెసిమల్ టు ఆక్టా అండ్ సో ఆన్. అంటే వీటి మీద ప్రాబ్లం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ బూలియన్ ఆల్జిబ్రా, ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్. గుర్తుపెట్టుకోండమ్మా, టోటల్గా మనకి 70 మార్క్స్ పేపర్లో 60 మార్క్స్ కన్నా ఎక్కువగా అటెంప్ట్ చేయడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం నేర్చుకుంటే 70కి 60 మార్క్స్ కన్నా ఎక్కువగా మనం అటెంప్ట్ అనేటువంటిది 100కి 100% చేస్తాము. సో మనకి ఇక్కడ 1 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే, ఈ 1 మార్క్స్ క్వశ్చన్స్కి మనకి ఫస్ట్ మిడ్, సెకండ్ మిడ్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదండి, ఆన్లైన్ బిట్స్ మీరు జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వగలిగితే ఆన్లైన్ బిట్స్ నుంచి మనం 1 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి ఎక్కువగా రావడం జరిగింది. కాబట్టి సో మనకి 70కి 60 మార్క్స్ అంతకన్నా ఎక్కువగా మనం అటెంప్ట్ చేయడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. థ్యాంక్ యూ సార్.